దేవుని సన్నిధానంలో స్తుతించే భాగ్యం ఇచ్చాడు, ఆయన ఘనపరిచే భాగ్యం ఇచ్చాడు, సదుల సంఖ్యలో ఉంచాడు. కొద్ది సమయము ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఒకనొక దేశంలో కొన్ని ఫ్యామిలీస్, రాజుగారు, దేవుని చేత అభిషేకించబడిన రాజుగారు, దేవుని యొక్క నియమ నిబంధనలతోటి వెళుతున్నటువంటి రాజ్యం. అకస్మాత్తుగా రాజుగారు దేవునికి అయిష్టుడైపోయాడు. ఎప్పుడైతే రాజుగారు దేవుని దృష్టి ఎదుట చెడు నడవడం ప్రారంభమైందో, దేవుని యొక్క కనుదృష్టి ఆ దేశం మీద పడింది. ఆ దేశం మీద అకస్మాత్తుగా బయట దేశం నుండి సైన్యాధిపతులు, సైనికులు, రాజుగారు అందరూ వచ్చి ఈ దేశాన్ని లో ఉన్నటువంటి యవనస్తులను, బలాఢ్యులను, సౌందర్య గలవారిని, స్త్రీలను, పురుషులను అందరినీ చెరపట్టుకుని తీసుకెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో అప్పుడే స్కూల్ నుంచి బయటకు వస్తున్నారు వాళ్ళు. బెల్లం రోగిన తర్వాత వీళ్ళంతా ఆ స్కూల్ నుంచి మంచి బాగా చదువుకున్నటువంటి యవనస్తుల వాళ్ళు. వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత ఒరే అన్నారు, ఆగమన్నారు, ఆగారు. స్కూల్ పుస్తకాలు పక్కన పడేసిన తర్వాత వీళ్ళని చెండి చేతులు వెనక్కి కట్టేసి కాళ్ళు బంధించి నడనని చెప్పారు. వీళ్ళందరూ కూడా వాళ్ళందరితో పాటు వెనకాల సైనికులు ఉన్నారు. సైనికులతో పాటు వెనకాలంతా నడుస్తూ ఫ్యామిలీస్ అగోమాచార్యంగా, లేకపోతే తమ యొక్క ఇళ్ళ స్థలాలను విడిచిపెట్టేసి, తమ స్వదేశాన్ని విడిచిపెట్టేసి అలాగ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరికారో ఏంటో తెలియట్లేదు. తల్లి ఎక్కడుందో తెలియదు, తండ్రి ఎక్కడున్నాడో తెలియదు. తండ్రి ఉద్యోగాలకు వెళ్ళారు, తల్లి ఇంటి దగ్గర ఉంది, పిల్లలేమో ఆయా స్కూల్స్ నుంచి ఉన్నారు. ఎక్కడున్న వాళ్ళని అక్కడే అరెస్ట్ హౌస్ అనగా చేసి వాళ్ళని బంధించి తీసుకెళ్ళిపోతున్నారు. అంత మహారోదన చేస్తున్నారు. ఏంటి పరిస్థితి, ఎలాగొచ్చింది ఇది, మేము ఏం చేయాలి, మా తండ్రి ఎక్కడా, మా ఫాదర్ ఎక్కడా, నా భార్య ఎక్కడా, నా భర్త ఎక్కడా, మా అన్నదమ్ములు ఎక్కడున్నారు తెలియనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సుమారుగా 3 నెలలు నడిపించారు వారిని. 3 నెలలు నడిపించారు వారిని. అలాగే నడుస్తున్నారండి. నడిచిన తర్వాత ఆ రాజ్యం తీసుకెళ్ళిపోయారు. ఆ రాజ్యం తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎవరికి ఇష్టమైతే వాళ్ళని అక్కడ బానిసలుగా వాళ్ళని తయారు చేసేస్తారు. ఎవరి ఇంట్లోకి ఎవరైతే అవసరమో ఈ ఇంటికి వాళ్ళ అవసరం వాళ్ళు తీసుకునేవారండి. వీళ్ళు అవసరం వాళ్ళకి కనీసం ఆ దేశం తీసుకెళ్ళిన తర్వాత వారి బ్రతుకు బానిస బ్రతుకైపోయింది. చెల్లాచెదరమైపోయారు. ఎవరు వదిలేశారండి? ఇంకెవరిని వదిలేశారంటే ముసలోళ్ళనంట, ముక్కోళ్ళనంట, లేకపోతే ఎందుకు పనికిరాని వారిని వాళ్ళ మాత్రమే ఎవరు పట్టించుకోకుండా ఆ దేశంలో వదిలిపెట్టేశారు. మిగతా వాళ్ళంతా కూడా సైనికులు చెరగని వెళ్ళిపోయారు. దిక్కులేని పరిస్థితి, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆ ఇంట్లోకి అలాగలాగా అమ్ముడైపోయారు. ఆ ఇంట్లో వాళ్ళు తీసుకున్న తర్వాత ఆ దేశంలో రాజుగారు అందరికీ ఒక చాటింపు వేశారు. రైట్, ఆ దేశాన్ని మనం స్వాధీనం చేసుకున్నాం. ఆ దేశంలో ఉన్న సంపద అంతా మన దగ్గరికి వచ్చేసింది. రైట్, ఆ దేశంలో ఉన్నటువంటి బలాఢ్యులు కానీ లేకపోతే అందరూ కూడా మన దగ్గరే ఉన్నారు. ఒక పని చేయండి, తీసుకొచ్చారు కాబట్టి మీలో తీసుకొచ్చిన వారిలో ఎవరు జ్ఞానవంతులుగా ఉన్నారు, ఎవరు తెలివంతులుగా ఉన్నారు, ఎవరు సౌందర్యంగా ఉన్నారు, ఎవరు సకల శాస్త్ర విజ్ఞానాన్ని చదివి ఉన్నారు, ఎవరు లోపము లేనే ఉన్నారు, వాళ్ళందరినీ పట్టుకున్న దగ్గర తీసుకురండి అన్నారు. రైట్, రాజుగారు చెప్పిన ప్రకారం ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులు, సంస్థానాధిపతులు ఏం చేశారంటే ఆ మొత్తం రాజ్యంలో ఎవరైతే బానిసలుగా వచ్చారో, ఆ రాజ్యంలో ఉన్నవారు కాదండి, బానిసలుగా తీసుకొచ్చినటువంటి ఆ యొక్క బానిసల్లో ఎవరైతే మహా తెలివిగా ఉన్నారో, ఎవరైతే సౌందర్యంగా ఉన్నారో, ఎవరైతే రాజవంశములో పుట్టారో, ఎవరైతే లోపము లేకుండా ఉన్నారో వాళ్ళని పట్టుకోండి అని చెప్పినప్పుడు
చాలా ఒక 10,000 మందిని పట్టుకున్నారంటండి. 10,000 మందిని పట్టుకున్నారు. ఈ 10,000 మందిని తీసుకొచ్చి ఆ గృహాల్లో బంధించి వారికి ఏం కావాలో అన్ని సమస్తాన్ని ఇవ్వండి అన్నారు. ఇప్పటికీ నేను చెప్పే కథ మీకు అర్థమై ఉంటుంది. దానియేలు, షడ్రకు, మేషక్కు 10,000లో 10,000 మందిని తీసుకొచ్చారండి. వీళ్ళెవరండి? వీళ్ళు యోధా దేశానికి చెందిన వారండి. వీళ్ళెవరండి? యెరూషలేం పట్టణానికి చెందిన వారండి. ఎక్కడున్నారండి వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు? యెరూషలేం పట్టణం నుండి, యోధా దేశం నుండి, యోధా గోత్రం నుండి తీసుకురాబడ్డారండి. ఎక్కడికి వచ్చారండి? ఎక్కడికి వచ్చి అందరూ చెప్పాలి, అందరూ మాట్లాడాలి. ఎక్కడికి వచ్చారమ్మా? బబులోను దేశానికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? యెరూషలేం నుండి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? బబులోను దేశానికి వచ్చారు. సుమారు ఎంతకాలం ప్రయాణం చేశారు? 3-4 నెలలు కాలి ప్రయాణం చేశారు. కాలి నడక నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఏం జరిగిందంటే దిక్కులేని పరిస్థితి. వీళ్ళ నలుగురు కూడా బయటకు వచ్చారు. రాజుగారు ఆజ్ఞాపించారు, నేను ఏదైతే భోజనం చేస్తానో ఆ భోజనం వాళ్ళకి ఇవ్వండి, నేను ఏదైతే పానం చేస్తానో ఆ పానం వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి రాజ్య గృహాలని వాళ్ళకి అనుగ్రహించండి. వీళ్ళు ఎలా ఉండాలంట? రాజ వంశములో ముఖ్యమై ఉండాలి, లోపము లేని వారై ఉండాలి, అంతేకాదు తత్వ జ్ఞానము కలిగి ఉండాలి అని చెప్పేసి ఆజ్ఞాపించి ఒక కండిషన్ పెట్టాడు. మీరు వారికి ఏం నేర్పాలంటే అన్నీ వాళ్ళకి తెలిసి ఉండాలి. మీరు నేర్పవలసింది ఏదైనా ఉందంటే మన భాష నేర్పండి, కల్దీల భాష నేర్పండి. నెంబర్ 2, అంతేకాదు దాంతోపాటు ఏంటంటే కల్దీల ఆ భాషతో పాటు నేర్పండి. అంతే, వాడికి చెప్పిన కల్దీల భాష మాత్రం నేర్పండి. ఆ భుజించే ఆ భోజనం వాళ్ళకి ఇవ్వండి, పానం ఇవ్వండి అనగానే ఆ నలుగురు కుర్రోళ్ళు అండి, బాలురులు వాళ్ళు, యవనస్తులు కూడా కాదు, బాలురు ఒక మాట అన్నారు. ఇప్పుడు అందరూ బైబిల్ తెరిద్దాం, 8వ వచనం చదువుతాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఈ మాట అందరూ ఒకసారి నాతో చెప్తారండి, బైబిల్ చూసి చెప్తారా? అందరూ కలిసి నాతో మాట చెప్తాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఆమేన్. వీళ్ళు ఆ నపుంసకుల యొక్క అధిపతితో ఒక విన్నపం చేస్తున్నారు. ఒక విన్నపాన్ని ఆ అధికారికి అందిస్తున్నారు. ఏంటంటే, మేము రాజు భుజించే భోజనము చేయకుండగా, రాజు పానము చేసే పానము మద్యము త్రాగం, లేదా ద్రాక్షారసం మేము త్రాగం, మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోము. అమ్మా ఏమంటున్నారండి? మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోము. ఎవరండి వీళ్ళు ఎవరెళ్ళు? ఎంత వయసు ఉంటుంది అనుకున్నారు? 10th క్లాస్ బిలో చదువుతున్న వాళ్ళు, 15 years. ఈ వాక్యం చదివేటప్పుడు దేవుడిచ్చిన తలంపులు అవి. వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళు మాట్లాడే మాటలేంటి, వారు ఎక్కడున్నారు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏం తినేవారు, ఇప్పుడు ఏం తినబోతున్నారు, వాళ్ళ భాష ఏంటి, ఇక్కడ భాష ఏంటి, వాళ్ళు పూజించే దేవుడు ఏంటి, ఇక్కడ దేవుడు ఏంటి, వాళ్ళ దేశం ఏంటి, ఈ దేశం ఏంటి. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ మధ్యాహ్న సమయంలో దేవాతి దేవుడు ఈ పాఠం ద్వారా మళ్ళందరినీ హెచ్చరించును గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామా.
చెప్పాలి హల్లెలూయా. ఎవరండి వెళ్ళు అమ్మా, ఎవరండి వెళ్ళు? 15 సంవత్సరాల లోపులు గల పిల్లలు, 15 సంవత్సరాల లోపు గల పిల్లలు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఎక్కడ ఏంటండి అసలు ఇది? బ్యాక్గ్రౌండ్ ఏంటండి అసలు? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇది అంటే వాక్యం తెలుసు మనకి, నేను కొత్తగా ఏం చెప్పను. ఈ వాక్యం తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. ఈ వాక్యం తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు, అందరికీ వాక్యం తెలుసు. కానీ మరంత కొంత లోతుగా వెళ్తాను నేను. అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆ రాజ్యానికి రాజ్యం రావడానికి కారణం ఏంటి? మొదటి వచనం యూదా రాజుకు యెహోవాకీము ఏలుబడిలో 3వ సంవత్సరము బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోవాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను షినారు దేశములను తన దేవతలను తీసుకుని పోయి బొక్కసములో ఉంచెను. ఆమేన్. ఎవరండి యోధారాజుకు? ఎవరంటమ్మా? అమ్మా యోధారాజు పేరుందో దాంట్లోని? 2 రాజులు తీయండి, చివరి వచ్చిన తీయండి ఒకసారి రాజుల గ్రంథము. అసలు యెహోవాకీము ఎవరు అసలే? ఈయన ఈయనంత పెద్ద గొప్పోడా ఏంటి? అసలు ఏం జరుగుతుంది అసలే? యెహోవాకీము కూసి ఏం చెప్పాడు? 2 రాజుల గ్రంథం 24వ అధ్యాయం. యెహోవాకీము దినములలో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చాను. యెహోవాకీము అతనికి దాసుడై 3 ఏళ్ల సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా కదమ్మా. ఎస్, మీకు ఇంకా కావాలంటే ఒకసారి ముందు అధ్యాయంకి వచ్చేయండి. ముందు అధ్యాయం 36వ వచనం. అతని కోసం ఏం జరిగిందో మీకు కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. 36వ వచనం. యెహోవాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడే యెరూషలేమున 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి రోమా ఊరు వాడైన పెదాయా కుమార్తెకు జబూదా. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారము యెహోవా దృష్టికి అది. ఈ రాజుగారు ఎవరంటే ఇంతకని అమ్మా దేవుడి చేత ఎన్నిక కాబడిన రాజుగారే, దేవుని రాజ్యాంగమే. కానీ దేవుని దృష్టికి ఎలా నడిచాడు? హలో, దేవుని దృష్టికి చెడ్డవాడిగా నడిచేటువంటి రాజు. ఆ రాజు పరిపాలనలో ఉన్న వాళ్ళంతానే. రాజుగారు ఎలా ఉండాలంటే దేవుడి చేత భయభక్తులు కలిగి రాజ్యాన్ని పరిపాలన చేయాలి, దేవుని మందిరాలని బాగు చేయాలి, దేవుని ఆలయాల్లో ఆ యొక్క వర్షిప్ అనేది జరగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేయాలి. కానీ ఈ రాజుగారు ఏం చేశాడంటే దేవునికి విరోధముగా చెడు నడత నడిచాను. కాబట్టి దేవుడే ఆ రాజ్యాన్ని ఆ రాజుగారి నుండి తీసివేసి ఎవరికి అప్పగించాడంటండి? ఎవరికి అప్పగించాడు? బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి అప్పగించాడు. రైటే. ఈ రాజుగారి కోసం నేను మాట్లాడట్లేదు, రాజుగారు నాకు అవసరం లేదు, రాజుగారి కోసం కాదు. కానీ ఇటువంటి రాజుగారు యొక్క పరిపాలనలో రాజ్యములో ఈ యవనస్తులు ఎలా ఉన్నారంటే చాలా భయభక్తులు కలిగి ఉన్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం హల్లెలూయా. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నిజంగా ఇది ఈ రాజ్యములో ఎంత దేవభక్తి కలిగినటువంటి యవనస్తులు ఉన్నారో. ఈ భక్తి అసలు ఎలా వచ్చింది వీళ్ళకి? దేవునికి మహిమ కలుగును గాక. ఈ నలుగురు కుర్రవాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాజుగారి దగ్గరికి వచ్చి. అయితే రాజు యొక్క సైనికుడి దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా మేము రాజుగారు భోజనం చేసే భోజనం మేము చెయ్యం, రాజుగారు త్రాగే పానం మేము పానము చెయ్యము అని. ఎంత ధైర్యం అండి వీళ్ళకి, ఎంత ధైర్యం అండి వీళ్ళకి. వచ్చిన వాళ్ళు బానిసల మెళ్ళో, ఎవరి మెళ్ళో? నలుగురు ఎవరి మెళ్ళో? బానిసల మెళ్ళో చెర పట్టుకుని సంఖ్యలు వేసి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడే మాటలు చూడండి. ఎవరైనా ఏం చేస్తారంటే, నీ ఊరేంటో తెలీదు, నీ బాబు ఎక్కడున్నాడో తెలీదు, నీ తల్లి ఎక్కడుందో తెలీదు, ఏదైనా మాట్లాడితే ఏం చేస్తామో నీకు తెలీదు, చెప్పించాయి. అది పరిస్థితి అక్కడ. మాట్లాడితే తల నరికేస్తాం. ఏం మాట్లాడుతున్నారు మీరు?
నీ బ్రతుకెంత, నువ్వెంత, నీ దేశం ఎక్కడ, ఈ పరిస్థితిని ఇక్కడ ఉన్నావు నువ్వు అని చెప్పుండొచ్చు. రైటే కదా, రైటే కదా. అయ్యో దేశం కాని దేశంకి వచ్చాము, పరాయి దేశంలోకి వచ్చాము, బానిసలుగా ఉన్నాము, ఈ స్టేట్మెంట్ ఏంటి అసలు? ఇది ఇక్కడ చంపేస్తారు, ఇంతవరకు మాకు ఏ దిక్కు ఏ ముక్కు లేదు కాబట్టి ఆహా రాజుగారు ఇచ్చే భోజనము మాకు చాలా బలమైంది అని దేవునికి స్తోత్రం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమైతే అలాగే చేస్తాం. అయ్యో దేవుడు మమ్మల్ని కనికరించాడు, అక్కడ ఉంటే మాకు ఒక అన్నం లేదు, లేదా సరైన పరిస్థితి లేవు, ఫెసిలిటీస్ లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో దేవుడు మమ్మల్ని కనికరించాడేమో, రాజవంశములకు వచ్చాము, అంతే కదా, ఏళ్ళది రాజవంశమే. ఇప్పుడు చక్కగా ఒక అవకాశం వచ్చింది, ఒక యోగ్యత రాబోతుంది మాకు, దేవుడే మాకు ఇచ్చాడు కాబట్టి అబ్బా రాజులతో పాటు చేసే భోజనం, రాజులు త్రాగే ఒక పానం మేము త్రాగితే ఇది మా యొక్క దేవుని కనికరమం అని అన్నారండి. అలాగ అనలేదు, చెప్పారు వాళ్ళంతానే. రే మీరు బానిసలో, ఎందుకో అవకాశం వచ్చింది, ఎందుకో ఛాన్స్ వచ్చింది, ఎందుకో సమయం వచ్చింది, వినియోగించుకోండి, దీన్ని ఉపయోగించుకోండి, ఎంజాయ్ చేయండి. మిమ్మల్ని మీరు పోన్లే, మీరు దాంట్లో ఉండక్కర్లేదు, నెగ్గక్కర్లేదు, రాజుగారు చేసిన దాంట్లో మీరు పెద్ద అవ్వక్కర్లేదు, జస్ట్ క్వాలిఫై, దాంట్లో పార్టిసిపేట్ చేయండి, అనుభవించండి. ఏంటయ్యా అసలు బుద్ధి లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాదంటావేంటి అనరండి. మేము అలాగనరా, మేము అలాగనరా, అలాగే అంటాం మనం, అలాగే అంటాం. ఏంటి బుద్ధి లేదు వీడికి, వచ్చిందా కాదంటున్నాడు, మంచి అవకాశం వచ్చింది. ఇదేంటి పరిస్థితి? యవనస్తులు తమ్మును తాము అపవిత్రపరుచుకోకూడదని చెప్పడం గల కారణం వారి యొక్క స్వదేశంలో వారి యొక్క తల్లిదండ్రుల యొక్క పెంపకం. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. చెప్పు, గట్టి దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ యవనస్తులు ఈ విధంగా ఒక బలమైన స్టేట్మెంట్ ధైర్యంగా ఇచ్చారు, చాలా ధైర్యంగా ఇచ్చారు. దేనికి భయపడలేదు వాళ్ళు. ఎంతగా వాళ్ళు దేవుని యందు నమ్మిక ఉంటే ఆ స్టేట్మెంట్ బయటకు వస్తుంది నోట్లో నుంచి. ఆ యవనస్తులు ఎప్పుడండి అది, వాళ్ళ ఫ్యామిలీ రాజవంశంలో పుట్టిన ఫ్యామిలీ, చక్కగా చదివిస్తున్నారు వాళ్ళు, వారి తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పిన భయభక్తులో స్తోత్రం కలుగును గాక. అది మనకు కావలసినటువంటి పాఠం. అది ఈరోజు తల్లిదండ్రులకి యవనస్తులకి చెప్పేటటువంటి దేవుని యొక్క సందేశం ఏంటి? ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారు, అట్ ద సేమ్ టైం యవనస్తులు ఇక్కడ ఉన్నారు. ఇద్దరికీ వాక్యం బోధిస్తుంది. ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఈ వాక్యాన్ని మీరు హృదయంలో భద్రంగా దాచుకుని దాని ప్రకారం చేయవలసిన వారమై ఉన్నాము. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మన కుమారులు, మన కుమార్తెలు ఈ మాట అనగలరా? మీ అబ్బాయి అనగలరా? అది అపవిత్రం, దాన్ని తోలుకుని నెలను, అది అపవిత్రం, దాన్ని తినను. ఈరోజు యవనస్తులకి కావాల్సింది ఏంటండి? ఫుడ్ అండి. ఈరోజు యవనస్తులకి కావాల్సింది ఫుడ్ అండి. రైట్, తినొద్దని అనండి, కావాలండి. ఫుడ్ తినకండి యవనస్తులు, మాంసాలు తినకండి అని అన్నాం. వాళ్ళకి అది ఖచ్చితంగా అవసరం, అది. బట్ లిమిట్ ఉండాలి. యవనస్తురాలా, నేను తినొద్దని అనట్లేదు, తింటే తప్పు అని నేను అన్నాం. లిమిట్ ఉండాలి. లోకసువార్తలో 23వ అధ్యాయంలో ఉంటుంది. ఈ మాట తీయండి ఒకసారి. లోకసువార్తలో ఈ మాట నాకు ఒకసారి తీయండి ఒకసారి. లోకసువార్త 23వ అధ్యాయంలో చివరి వచ్చిన మనం ఉపాస కోటలు చదివిస్తాం కదా, నాకు గుర్తుకొచ్చింది అన్నమాట. ఎందుకు ఆ మాట చదివిస్తారు అంటే కనుక ఒకసారి తీయండి ఒకసారి. 21వ అధ్యాయం 34వ వచనం. లోకసువార్త 21వ అధ్యాయం 34వ వచనం చూద్దాం ఒకసారి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను
మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, హృదయాలు మందంగా ఉంటాయి. దేనివల్ల? తిండి వల్ల, మత్తు వల్ల. మత్తు ఎప్పుడు వస్తుంది? ద్రాక్షారసం తాగితే వస్తుంది మత్తు. ప్రియమైన యవనస్తురాలా, దేవుడు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ కొరకు వాక్యాన్ని బోధిస్తున్నాడేమో. ఓ యవనస్తురాలా, ఒక నలుగురు కుర్రోళ్ళు టీనేజ్ 15 yearsలో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మేము వాటిని తిని వాటిని భుజించి అపవిత్రపరుచుకోము, మేము వాటిని త్రాగి మేము అపవిత్రపరుచుకోము. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. వద్దు, యవనస్తులు చెప్పండి, నాకు ఎవరు వద్దు. ముందు యవనస్తులకి మాట చెప్పండి. మీరు చెప్పండి, ఏం చెప్పాలమ్మా? అనేక మంది యవనస్తులు ఉన్నారు. మన యవనస్తులంతా ఏమైపోయారంతానే ఉపాస కోటాలకని, ఉద్యోగుల కోటాలకని, సభలకని, లేకపోతే ఆటలకే కనపడతారా? చాలా విచారకరం. ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ కుమారులు ఎక్కడున్నారు? నీ కుమార్తెలు ఎక్కడున్నారు? నిన్నే దేవాతి దేవుడు అడుగుతున్నాడు, నీ కుమారులు ఎక్కడా? నీ కుమార్తెలు ఎక్కడున్నారు? దేవుని సన్నిధానంలో ఉన్నారా? ఫ్యామిలీగా దేవుని సన్నిధి ఆరాధన చేస్తున్నారా? బాలుడు నడవలసిన త్రోవను వానికి ఎవరు నేర్పాలి? చెప్పాలమ్మా. ఎవరు నేర్పుతారమ్మా? పాస్టర్ గారా, సండే స్కూల్ టీచర్లే. బాలుడు నడవలసిన త్రోవను వానికి తల్లిదండ్రులుగా నువ్వు నేను నేర్పకపోతే ఎవరు నేర్పుతాడు? వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి నువ్వు నేర్పవలసింది ఏదన్నా ఉంటే బిలో 15 years లోపలనే నేర్పాలి. ఆఫ్టర్ 15 years వాడిని మాట్లాడు, నువ్వు వాడు మాట నాలి. ఎప్పుడు నేర్పాలి అమ్మ? ఎప్పుడు నేర్పాలి? 10th class లోపులోనే మనం నేర్పాలి. నువ్వు ఏదైనా పిల్లోడిని చాలా జాగ్రత్తగా నీ కండిషన్లో పెంచుకోవాలంటే కనుక, నువ్వు ఏదైనా చెప్పాలంటే కనుక బైబిల్ గ్రంథం ప్రకారం బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అన్నాడు తప్ప యవనస్తుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పని అనలేదు. యవనస్తుడిగా వచ్చినప్పుడు నేర్పని అనలేదు. మొక్కే వంగనది మరి ఎప్పుడు వంచాలి? వాళ్ళని ఎప్పుడు తీర్చాలి? ఈ నలుగురే మనకు ఉదాహరణ. వీళ్ళకి బిలో 15 years లోపలనే వారి తల్లిదండ్రులు పెంచిన భయభక్తుల్లో, ఆమేన్, బిలో 15 years లోపలనే వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన భయభక్తులు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైన తర్వాత వాడి నుండి తెలుపుడు. అంతెందుకండి, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు గారు ఏం చేస్తారు వాళ్ళ పిల్లల కోసం? చదువు, అక్కడ కూడా ఈ మాట ఉంటుంది, నా మాటలు కాదు. యోబు గారు వీళ్ళు ఒక్కొక్కరి కోసం ఏం చేస్తారు? 1వ అధ్యాయంలో తీయండి ఒకసారి, ఏముంది కనపడిందమ్మా? తీయండి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఒక్కొక్కరి కోసం నోదైన లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులు అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. చదువు ఇంకా ఉంటుందా? పవిత్ర పరిచయం ఒకరికొకరు నుండి చూడమాట. అతని కుమారులందరూ భక్తుల చొప్పున ఒకరికొకరు కూడినప్పుడు ముగ్గురు అక్క చెల్లెండ్రు అన్నపానములు పుచ్చుకున్న వాళ్ళని కిందకు వచ్చే 5వ వచనం కిందకు వచ్చే చివరి లైన్ వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని ఏం పరిచి? ఎవరు? తల్లా తండ్రా? ఓ తల్లి, ఓ తండ్రి, బాప్తిసం తీసుకున్న తండ్రి, బాప్తిసం తీసుకున్న తల్లి, నీ బిడ్డలు బాగోవాలని కోరుకుంటున్నావు. నీ బిడ్డలు మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నావు. నీ బిడ్డలు పై స్థితిలో ఉండాలని కోరుకుంటున్నావు.
నీ బిడ్డలో మంచి మార్గాన్ని కోరుకుంటున్నావు. మనం అనుకుంటాం అందరం, ఒరే నేను శాశ్వతం కాదు, నా బిడ్డ శాశ్వతం. అంటే శాశ్వతం అంటే కొంతకాలం మనం చనిపోతాం. మన బిడ్డల కన్నా మనం ముందే చనిపోతాం. మన బిడ్డలు బ్రతికేంటి, పరిస్థితి ఏంటి? ఎంత కూడగట్టావేంటి? నువ్వు అనుకుంటున్నావా? అనుకోవచ్చు, నా బిడ్డ వెనకాల ఇల్లు కట్టేశాను, కొంత అమౌంట్ వేసేసాను, నేను బాగా చూపించేసాను, అడిగి స్టాండర్డ్గా ఉంటాడు అని అనుకుంటున్నావా? తప్పుడు ఆలోచన, తప్పుడు విధానం అది. నువ్వేం నేర్పుతున్నావు నా బిడ్డలకి? నీ బిడ్డలకి ఏం నేర్పుతున్నావు? నువ్వు ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు? సండే స్కూల్ పంపుతున్నావా? తల్లిదండ్రులుగా ఏంటి చేయాల్సిన బాధ్యత ఏంటి? స్కూల్కి పంపినప్పుడు లేదా నీకు బాధ్యత? స్కూల్కి లేట్గా పంపితే ఊరుకుంటాడా ఆ టీచరు? స్కూల్కి లేట్గా పంపితే ఊరుకుంటాడా నిన్ను? దేవుని క్రమశిక్షణలో ఎలా పెంచగలుగుతున్నావు నువ్వు? దేవుడు నియమించిన నియమ నిబంధన వినేసి వెళ్ళిపోతున్నాం అంతే. మనం ఈ చర్చిలో ఏదో చెప్పేస్తారో వాక్యం వినేసి వెళ్ళిపోదాం. ఇదేనా పద్ధతి? మన పద్ధతి మనం మార్చుకోము. మన బిడ్డలు బాగుండాలని కోరుకునే ప్రియమైన తల్లి తండ్రి, ఇప్పుడు బాధపడకపోతే అప్పుడు చచ్చే వరకు బాధపడాలి. ఇప్పుడు కనుక నువ్వు పట్టించుకోకపోతే నువ్వు చచ్చే వరకు నీకు నరకంగా తయారవుతాడు, నీకు ఉరిగా తయారవుతాడు. దానికి కారణం నువ్వు కాదా, నేను కాదా? దేవుని వాక్యం బోధిస్తుంది. దేవుని వాక్యం బోధిస్తుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రతి తల్లి ప్రతి తండ్రి నా బిడ్డ బాగుండాలి అందరూ కోరుకుంటున్నాం, మనం అందరూ కోరుకుంటున్నాం. నాకు తెలుసు ఆ విషయం. ప్రతి తల్లి ఆశ, ప్రతి తండ్రి ఆశ నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి, నా బిడ్డ ఆ మంచి స్థితిలో ఉండాలి. నేను ఇలా ఉన్నాను కానీ నా బిడ్డ నాకంటే బాగుండాలి, నాకంటే మంచివాడిగా ఉండాలి, నాకంటే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించేవాడిగా ఉండాలి అని కోరుకున్న ప్రియమైన తల్లి తండ్రి, ఓ సహోదరుడు, ఆ సహోదరి, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కుటుంబం, ఈ నలుగురు తల్లిదండ్రులు ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే వాళ్ళని ఆ తల్లిదండ్రులు ఎంతో భయభక్తులతో పెంచారు కాబట్టే వాళ్ళు తల్లిదండ్రులు విడిచిపెట్టేసిన, దేశాన్ని విడిచిపెట్టేసిన, కుటుంబాన్ని విడిచిపెట్టేసిన, వారి గృహాన్ని విడిచిపెట్టేసిన, వారిని బంధించిన ఒకే మాట మీద నిలబడ్డారు. మేము రాజు భుజించే భోజనము మేము తినము, రాజు పానము చేసే పానము మేము త్రాగము, మేము అపవిత్ర పరుచుకోము. గడియ దేవుని స్తోత్రం చెప్పు. అది స్టేట్మెంట్ ఇవ్వగలిగి ఉండాలి మన పిల్లలు. అది ఏమైనా సరే అతను బతిమాలుతున్నాడండి. ఆ నపుంసకుడు అంటున్నాడు, నలుగురు తిరిగి వచ్చి, అయ్యా నన్ను ఏం చేస్తాడో తెలుసా రాజుగారు? నా ప్రాణం తీసేస్తాడు, మీకు నేను పెట్టకపోతే నా ప్రాణం తీసేస్తాడు అతను. కాబట్టి అయ్యో ఇలా కుదరదు, అవ్వదు. ఒక కండిషన్ పెట్టారు. ఎన్ని రోజులు ఉంటామా చెప్పాలి. ఎన్ని రోజులు అందరూ తెలుసు. ఎన్ని రోజులు? 10 రోజులు పరీక్షించండి. 10 రోజులు పరీక్షించండి. మాకు శాఖాధాన్యాలు ఇవ్వండి చాలు, నీళ్ళు ఇవ్వండి అంతే, దట్స్ ఆల్. ఇంకేం అక్కర్లేదు, మాకు ఇంకేం అక్కర్లేదు. మాకు కాయగూరల భోజనం చాలు, మాకు నీళ్ళు చాలు. 10 రోజుల తర్వాత మేము కనుక కృషించిపోయినట్లయితే, మేము కనుక బలహీనంగా ఉన్నట్లయితే, మేము కనుక రూపము కోల్పోతే, మాలో కనుక సౌందర్యం లేకపోతే నీ ఇష్టానుసారంగా 3 సంవత్సరాలు ఉంటాం. 3 సంవత్సరాల ట్రైనింగ్ అది. 3 సంవత్సరాలు ఉంటాం. 10 రోజులు పరీక్షించారంటండి. 10 రోజులు పరీక్షించారంట. 10 రోజులు ఎవరు? రాజుగారు కాదు పరీక్షిస్తా, కింద నాయకుడు నపుంసకుడు పరీక్షించాడు. పరీక్షించిన తర్వాత 3 మొక్కలు ఎలాగున్నామో చదువు ఒకసారి. 3 మొక్కలు 10 రోజుల తర్వాత ఎలాగున్నాయంట? కృషించిపోయినాయా? 16 వచ్చిన 15 వచ్చిన 14 నుంచి వద్దామా. అందుకు అతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు పరీక్షించాను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు
రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనం పానం కొరకు ద్రాక్ష రసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులు ఇచ్చాను. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా చెప్పండి అమ్మ. సరే, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, స్టేట్మెంట్ ప్రకారం నిలబడ్డారు, స్టేట్మెంట్ ప్రకారం వారు తిన్నారో జయం పొందారు లేదా? 10 రోజులు వాళ్ళు టైం తీసుకుని వాళ్ళు పరీక్షించి కాయగూరల భోజనం మీద తిని నీళ్ళే త్రాగి వారందరి 10,000 మంది కంటే వీరి ముఖాలు ప్రకాశవంతంగా ఉన్నాయి. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఆఫ్టర్ ఆల్ ఫుడ్ కొరకే వీళ్ళు అపవిత్రపరచకూడదు అనుకుంటే చూడండి, వీళ్ళ మనసులు చూడండి. ఈవెన్ ఫుడ్ అండి, ఫుడ్ విషయంలో ఇంత కరెక్ట్గా ఉన్నారు వీళ్ళు. నిజంగా ఫుడ్ వల్ల అపవిత్రపరచబడిన పెద్ద విషయం కాదు కదా, పెద్ద విషయం కాదు కదా. ఈ రోజు మాంసం తింటాడు, రోజుకి ఈడు పప్పు తింటాడు. అక్కడ అది కాదు అర్థం. వాళ్ళు దేవుని పట్ల తమ హృదయాల్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటున్నారు అన్నది కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి మనస్సులు మారిపోని, దేవునికి స్తోత్రం, వారి మనస్సులు మారిపోని వారి శరీరాలని దేవునికి పవిత్రంగా అర్పణ చేసుకుంటున్నారు. హల్లెలూయా. వారు తిండి విషయం కాదండి మనకు ఆలోచించవలసింది. నువ్వు తిండి మానే తిండి తిను, అది కాదు అక్కడ అర్థం. ఒక చిన్న తిండి విషయంలోనే నేను అపవిత్రనైపోతానేమో అనుకున్న వాళ్ళు మిగతా విషయాల్లో ఎంత కరెక్ట్గా ఉంటారు. తిండండి. యేసు గారు చెప్పారు, తిన్నదేమవ్వదో బయట నుంచి వచ్చేదే అని కదా. మన తిండి వల్ల లోపలికి వెళ్ళే వల్ల ఏమవుదండి, అది బయట నుంచి కడుపులో నుంచి వచ్చేదే మనిషిని పాడు చేస్తుంది. కానీ వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ చిన్న తిండిలోనే మనం కరెక్ట్గా ఉంటే మిగతా విషయాలు ఇంకెంత కరెక్ట్గా ఉండాలి, అపవిత్రపరుచుకోకూడదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అమ్మ ఏం చేసుకోకూడదు అంటండి, అమ్మ ఏం చేసుకోకూడదు, అందరు చెప్పాలి. ఏం చేయకూడదు? అపవిత్రపరుచుకోకుండా ఉండాలి. దేవుడి మధ్యాహ్న సమయంలో నీ నుండి నా నుండి కోరుకునేదే, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే తల్లిదండ్రులుగా నీ బాధ్యత వారిని చక్కగా పెంచు. 15 years. అది యవనస్తుల కూడికైనా, సండే స్కూల్ అయినా, దేవుని పరిచర్య అయినా, ఆదివారం సండే స్కూల్కి వస్తే ఆదివారం రావక్కలద్దా? బయట తిరగాల? 8th, 9th, 10th చదివేవాళ్ళు 6th క్లాస్ నుంచి అందరు కూడా ఎక్కడికి రావాల్సిందే? చర్చికి రావాల్సిందే. వాళ్ళకి అర్థమైపోద్దండి ఇది. ఎందుకంటే మేము వాక్యాన్ని మర్మంగా బోధించట్లేదు, ఎవరిని ఇక్కడ మర్మంగా ఎవరు బోధించట్లేదు. చక్కగా విపులంగా వాళ్ళకి కావలసిన ఆహారాన్ని అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా వాక్యం వెళ్తుంది. ఇక్కడ వాక్యం వెళ్తుంది, ఎవరికైనా అర్థమవుతుంది. దేవుడు పనిచేస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా వాడు పనిచేస్తాడు, వాడికి వాక్యం పనిచేస్తుంది వాళ్ళకి. దేవుడు కోరుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలంటే, నిన్ను అభివృద్ధి పరచాలంటే, నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు నీ నుండి నా నుండి చూస్తే పవిత్రత. పేతురుపత్రం ఉంటుంది కదా, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరును పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుడయ్యా, మీరు పరిశుద్ధులు. నిన్ను చూసేది దేవుడు ఏంటి? నిన్ను చూసి ఆశీర్వాదం ఇచ్చే ముందు నిన్ను చూసేది ఏంటంటే నువ్వు ఎలాగున్నావు, నీ క్యారెక్టర్ ఏంటి, పరిశుద్ధంగా ఉన్నావా? కొంతమంది శరీరాలని అపవిత్రపరుచుకుంటున్నారు. కొంతమంది మ్యారేజ్ అవ్వకుండానే తమ శరీరాలని ఎవరికో అప్పగించుకుంటున్నారు. కొంతమంది బాప్తిసం పొందిన తర్వాత కూడా వారి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎంత విచారకరం ఇది, ఎంత బాధకరం ఇది. దేవుడు అంటున్నాడు రోమపత్రిక 12వ అధ్యాయము, మీ శరీరములో సజీవ యాగముగా తీయండి. ఒకసారి మాట, రోమపత్రిక మంచి మాట అండి. అది ఏం చేశాడు ఇక్కడ? శరీరాలను ఎలాగ అప్పగించమంటున్నాడు ఆయన? తీద్దాం ఒకసారి. 12వ అధ్యాయము రోమపత్రిక చదువు ఒకసారి. 1వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన
సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యమును బట్టి బతిమాలు కొట్టినాడంటమ్మా. అయ్యా బతిమాలు కొట్టినాడు పౌలు గారు, బతిమాలు కొట్టినాడంట. అయ్యా మీ శరీరాలు పవిత్రంగా ఉండాలి. ఆశీర్వాదం కావాలని కోరుకునే ప్రతి బిడ్డ, ప్రతి సహోదరుడా, ప్రతి సహోదరి, ఓ యవనస్తుడా, యవనస్తురాలా, దేవుడు అంటున్నాడు నేను ఆశీర్వదించాలంటే నువ్వు పవిత్రుడిగా ఉండాలి, పవిత్రుడిగా జీవించాలి. సజీవ యాగముగా అంటే నీ శరీరాన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పణ చేసుకో. ఏమంటున్నాడు కింద చదువు ఒకసారి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందండి. స్తోత్రం కలుగును గాక. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. పవిత్రపరచబడడం అంటే మన హృదయాలు మార్చబడాలి, మన మనసులు మార్చబడాలి. చాలా మంది హృదయాలు మార్చబడటం లేదు. ఆదివారం భక్తులాగానే ఉన్నాం, పగటి వేళ భక్తులాగానే కనబడుతున్నాం. ప్రియమైన సహోదరుడు, సహోదరి, పైకి భక్తి గలవారమే ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని భక్తిహీనులుగా ఉంటున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో దేవత దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీ మనస్సాక్షిని గద్దిస్తున్నాడు. నీ శరీరము పవిత్రంగా ఉందా? అభిషేకం పొందినవాడే, రాజుగా పట్ట అభిషేకం పొందినవాడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, రాజ్యాధికారం వచ్చిన తర్వాత, రాజ్య పరిపాలన వచ్చిన తర్వాత దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వడం మానేసి ఏం చేశాడంటే పాపములో పడ్డాడు. ఎవరు? దావీదు. పాపం చేయడానికి అవకాశం వచ్చింది, పాపం చేయడానికి సమయం వచ్చింది, పాపం ఫ్రీగా చేయొచ్చు. అయినప్పటికీ యేసేపు అన్నాడు, ఈ దుష్కార్యము చేసి నేను దేవుని ఎదుట ఎలాగుండగలను? నేను ఇంత ఘోరమైన దుష్కార్యము తండ్రికి విరోధముగా నేను చేసి ఎలా ఉండగలను నేను అని తప్పించుకుని పోయాడు యేసేపు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు, చెప్పు హల్లెలూయా. యేసేపు తప్పించుకుని పోయాడు కాబట్టి సింహాసనాన్ని దేవుడు ఇచ్చాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామండి. శరీరాల్ని పవిత్రపరుచుకుంటున్నావా? పవిత్ర చేసుకుంటున్నావా నువ్వు? ఓ పెళ్ళైన స్త్రీ, ఓ పెళ్ళైన భర్త, మన పరిస్థితి కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన శరీరాలు పవిత్రంగా ఉంటున్నాయా? మన హృదయాలు పవిత్రంగా ఉంటున్నాయా? అవకాశం వచ్చింది, పాపం చేయలేదు యోసేపు. అవకాశం వచ్చింది, పాపం చేశాడు దావీదు. తప్పించుకోవడానికి నానా తిప్పలు పడ్డాడండి దావీదు. తప్పించుకోవడానికి నానా తిప్పలు పడ్డాడండి. దేవుడు ఊరుకోలేదు. అప్పుడే 51వ కీర్తన రాశాడు. దేవా నన్ను పాపిని, దేవా నన్ను క్షమించు, నేను అపవిత్రుణ్ణి, నన్ను పవిత్రులుగా చెయ్యి. ఒక కీర్తన రాసి పశ్చాత్తాపడు ఉపవాసం ఉన్నాడు. 4 యవనస్తుల నుంచి నేర్చుకోవలసిన నీతి కథ. ఆఫ్టర్ ఆల్ ఫుడ్కే వాళ్ళు అలాగున్నారండి. వాళ్ళు అపవిత్రం అయిపోతామేమో, ఈ తింటేమే అపవిత్రం అయిపోతామేమో, ఈ తింటేమేమో మమ్మల్ని మేము దేవుడికి అయిష్టులుగా అయిపోతామేమో. ఎందుకంటే ఎబిసి రాసిన పత్రిక 5:5లో ఒక మాట ఉంది, అది వాళ్ళని కదిలించి ఉంటుంది. తీయం ఒకసారి. ఎబిసి రాసిన పత్రిక 5:5లో ఒక మాట ఉంది. ఎందుకు వాళ్ళు అంత కఠినంగా నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే, చదువు ఒకసారి. వ్యభిచారులైనను, అపవిత్రులైనను, విగ్రహారాధకులైనను, లోబి అయినను దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. ఎవరైతే అపవిత్రంగా ఉంటారో వాళ్ళు దేవుని రాజ్యానికి హక్కుదారులుగా కోల్పోతారంట. ఆ మాట ఆ యవనస్తుల్ని బలపరిచింది. నా తల్లి నా తండ్రి నేర్పిన భక్తి, వాళ్ళు నేర్పినటువంటి ఆ స్టడీ, బైబిల్ చదవడం,
ప్రార్థన చేసుకోవడం కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు దేవుని యొక్క రాజ్య సముఖంలోకి వచ్చినా కానీ వాళ్ళు ఆ స్టేట్మెంట్ని మర్చిపోకుండా, వాక్యాన్ని మర్చిపోకుండా మేము అపవిత్రపరచుకోం, మా శరీరాలు మేము అపవిత్రపరచుకోం, ఈ తిండి వల్ల మేము అపవిత్రపరచుకోం, ఈ సెల్ ఫోన్ వల్ల మేము అపవిత్రపరచుకోం, ఈ చాటింగ్ వల్ల మేము అపవిత్రపరచుకోం, ఈ చెడు స్నేహం వల్ల అపవిత్రపరచుకోం, ఈ వ్యర్థమైనటువంటి వాటి వల్ల చూసి మేము అపవిత్రపరచుకోం. ఒక నిబంధన వారు చేసుకున్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు. ఈరోజు ఆ నిబంధన తీసుకున్నట్లయితే ఒక షడ్రకు మేషకు అబేద్నెగోలు ఒక నిబంధన చేసుకున్నారు. అయ్యో, ఈ సెల్ ఫోన్ మమ్మల్ని అపవిత్రపరుస్తుంది, ఈ చాటింగ్ మమ్మల్ని అపవిత్రపరుస్తుంది, ఈ మద్యం మమ్మల్ని అపవిత్రపరుస్తుంది, ఈ స్నేహం మమ్మల్ని అపవిత్రపరుస్తుంది, ఈ సమయం అపవిత్రపరిచింది, ఈ స్థలం మమ్మల్ని అపవిత్రపరిచింది. కాబట్టి ఇక్కడి నుంచి మేము ఈ అపవిత్రమైన జోలికి వెళ్ళాం, దాని వైపు చూడం, దాన్ని తాకం. ఒక పవిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక పవిత్రమైన నిర్ణయం తీసుకున్న దేవుడు ఏం చేశాడో తెలుసా? చదువు. అప్పుడు దానియేలు గ్రంథంకి వచ్చే ఎప్పుడైతే వారు ఆ నిర్ణయం తీసుకున్నారో, ఎప్పుడైతే వారు ఆ సన్నిధానికి వచ్చారో, ఒకసారి ఆ మాటలు చదువుతున్నప్పుడు అసలు ఎంతగా వాళ్ళు దేవుని సన్నిధానాన్ని 16వ వచనం, రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి ఇచ్చెను. ఆ 4 బాలురు సంగతి ఏదనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడే ఉండెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు వారికి అప్పుడు జ్ఞానం ఇచ్చాడు, అప్పుడు వారికి సకల శాస్త్ర ప్రావీణ్యత ఇచ్చాడు. అప్పుడు వారిని దేశంలో ఆ అందరు 10,000 మందిలో ఈ 4 తీసుకోవడం గల కారణం, ఒక పరాయి దేశం నుంచి వచ్చారు, ఒక తల్లి లేదు, ఒక తండ్రి లేదు, ఒక రిలేషన్షిప్ లేదు, లేకపోతే ఏమీ లేదు, ఎక్కడా లేదు. వాళ్ళు కాపాడుకున్నది ఒకటే పవిత్రత. వాళ్ళు కాపాడుకున్నది ఒకటే పవిత్రత. మమ్మల్ని మేము పవిత్రంగా ఉంచుకోవాలి దేవునికి. మా శరీరాలు పవిత్రంగా ఉండాలి, మా హృదయాలు పవిత్రంగా ఉండాలి, మా నోటి మాట పవిత్రంగా ఉండాలి, మా చూపులు పవిత్రంగా ఉండాలి, మా నడక పవిత్రంగా ఉండాలి, మా వేష భాషలు పవిత్రంగా ఉండాలి, మా పడక పవిత్రంగా ఉండాలి. తిమోతితో అంటున్నాడు పౌలు గారు, మాటలోనూ ప్రవర్తనలోనూ ఎవరిని నిందిస్తారేమో, ఎవరిని తప్పుపడతారేమో, ఎవరైనా నిన్ను పలానా అమ్మాయి ఇలాంటిది, పలానా అబ్బాయి ఇటువంటి వాడు అని అంటారేమో నీ మాట వల్ల, నీ ప్రవర్తన వల్ల. ఒకసారి సరి చేసుకో. నేను ముగిస్తాను. ఏం నేర్చుకున్నావు? పవిత్రంగా ఉండడం నేర్చుకోండి, పవిత్రంగా జీవించడం నేర్చుకోండి. మన బిడ్డలకి ఇప్పుడే నేర్పడం నేర్చుకోండి. ఓ తల్లి తండ్రి, ఓ యవనస్తుడా, దేవుడు నిన్ను హెచ్చించాలంటే, దేవుడు నిన్ను వద్దిల్లా చేయాలంటే, దేవునికి జ్ఞానం ఇవ్వాలంటే, దేవుడిని ఆశీర్వదించాలంటే నువ్వు పవిత్రంగా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో పెట్టగలవా? పవిత్రంగా నీ శరీరాన్ని దేవుని హృదయంలో పెట్టగలవా? పవిత్రంగా అంటాడు అంతటి యెషయా గారే, ప్రభువా అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, నన్ను క్షమించు, అపవిత్రుణ్ణి ఎందుకన్నాడండి ఆయన? ఒక పెద్ద ప్రవక్త అండి యెషయా గారు 6వ అధ్యాయంలో. ఇప్పుడు వాళ్ళని ఆ నలుగురిని కూడా రాజ్యాలో తీసుకున్నారు. వాళ్ళు 4 తీసుకున్నారు. ఈ 4 కూడా షడ్రకు మేషకు అబేద్నెగో దాని 4 తీసుకున్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు రాజుగారు అకస్మాత్తుగా రాజుగారికి కళ వచ్చింది. ఏమొచ్చింది? కళ వచ్చింది. నిద్ర పట్టట్లేదు, చాలా కలతగా ఉన్నాడు, మనోవ్యాఖ్యలతో ఉన్నాడు, బాధపడుతున్నాడు, ఏమి తోచడం లేదు, ఏం చేయలే పరిస్థితి లేదు. పొద్దున్నే లేచాడు, కేకేశాడు, ఏయ్ నా ఆస్థానంలో ఉన్నటువంటి శకుని గాండ్రులు అందరూ వచ్చేయండి. 2వది మంత్రగాళ్ళు అందరూ వచ్చేయండి. 3వది
శకునగాండ్రులు, గారడి విద్య గల వాళ్ళందరూ వచ్చేయండి. 4వది, ఎవరైతే జ్ఞానవంతులుగా ఉన్నారో వాళ్ళందరూ వచ్చేయండి. వాళ్ళు నేను టైం ఇస్తాను, అపాయింట్మెంట్ ఇస్తాను, వాళ్ళందరూ కూడా రెడీగా ఉండాలి నా ఆస్థానంలో, గెట్ రెడీ అన్నాడు. వచ్చేసారు. ఈ పక్కనంతా కూడా జ్యోతిష్కులు కూర్చున్నారు, ఈ పక్కనే మాంత్రికులు కూర్చున్నారు, ఈ పక్కన గారడి విద్య వాళ్ళు కూర్చున్నారు, ఈ పక్కన సైంటిస్టులు కూర్చున్నారు. అరే నాకు కళ వచ్చింది, నిద్ర పట్టట్లేదు, మనోవ్యాఖ్యలతో ఉన్నాను, కలత పడుతూ ఉన్నాను, నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు, మీరు నాకు కలభావం చెప్పాలన్నారు. అయ్యగారు అలాగేనండి, రాజుగారు రైటేనండి, మేము చెప్తామండి. రైట్, చెప్పండి అయ్యా, మీరు కళ చెప్తే భావం చెప్తా. హలో ఏమన్నారండి వాళ్ళు? మీరు కళ చెప్తే భావం చెప్తా. రే కళ మర్చిపోయాను. ఏం మర్చిపోయాడంట? కళ మర్చిపోయినరా, కళ మర్చిపోయాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, నా కళ చెప్పాలి, నా భావం కూడా చెప్పాలి. అర్థమైందా? నా కళ చెప్పాలి. ఈ పక్కనంతా జ్యోతిష్కులు అలా చూస్తున్నారు, ఇక్కడ మంత్రగాళ్ళు ఓ పక్కన వీళ్ళంతా కూర్చున్నారు, ఈ పక్కన గారడి విద్య వాళ్ళు కూర్చున్నారు, ఇక్కడ జ్ఞానవంతులు కూర్చున్నారు. చూడండి, ఒకళ్ళు కాదని కూర్చుంటా. ఎందుకంటే ఆ దేశం బాగా నమ్మకం. ఏ నమ్మకం? గారడి విద్య మీద నమ్మకం. ఆ దేశం ఏమి నమ్మకం? మంత్రగాళ్ళంటే మహానమ్మకం. ఆ దేశం ఏమి నమ్మకం? లేకపోతే జ్యోతిష్కు మీద మహానమ్మకం. సైంటిస్ట్ అంటే మహానమ్మకం. రైట్, ఇప్పుడు నాకు చెప్తారా చెప్పండి, లేదా తుత్తినీలుగా చేసేస్తాను. ఏమన్నాడు? నేను మాటలో చెప్పి వెళ్ళిపోతున్నాను. తుత్తినీలుగా చేసేస్తాను, మీ ఇల్లు పెంట కుప్పలా చేసేస్తాను, మీ ఇల్లు పెంట కుప్పలా అయిపోతుంది. అయ్యా రాజా, ఏం మాట్లాడుతున్నారు సార్? ఇక్కడ భూమి మీద ఉన్నవాడు ఎవడో కూడా చెప్పలేడయ్యా. ఇలా చేతులు కట్టేశారు. ఇదేంటి ఇంత మూర్ఖుడేంటి రాజుగారు? ఎవరైనా కళ చెప్తే చెప్పాలా? కళ చెప్తే భావం ఏదో చెప్పేయచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే కదా, ఏదో అడ్డగడ్డి చెప్పేయచ్చు కదా. కళ చెప్తే ఏమండి, కళ చెప్తే ఏం చెప్పినా నమ్మాలి భావం. అంతే కదా. కళ చెప్పిన తర్వాత దాని భావం ఏం చెప్పినా, కళే చెప్పకపోతే ఎంత దారుణం అది. ఇంత గారడి విద్య ఉంది నీ దగ్గర, ఇంత జ్యోతిష్కులు ఉన్నారు ఇక్కడ, ఈ పక్క నుంచేమో సైంటిస్టులు ఉన్నారు, ఈ మాంత్రికులు ఉన్నారు ఇక్కడ, ఇంతమందిని కేకేసి అడుగుతున్నాడు. అయ్యా ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ చెప్పలేరయ్యా. ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా మీకు కలకే చెప్పలేరు. రే నేను కళ మర్చిపోయినని మీరు నా మీద కాలాయాపన చేస్తున్నారా మీరు కదా? ఊరుకోను, మిమ్మల్ని అందరినీ కూడా తుత్తినీలుగా చేసేస్తాను, చంపేస్తాను అన్నాడు. బాబోయ్ ఇలా అంత అన్నారు. అయ్యా అలా కదండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో కళ భావం చెప్పాడు ఎవడూ లేడు. ఒకవేళ ఉంటే ఆడు ఎవడై ఉండాలి? దేవతలో ఒకడై ఉండాలి. ఒక దేవతలు ఒకడుంటే ఆడు ఇక్కడ ఉంటాడా? దేవతలు ఒకడితే ఆడు ఇక్కడ ఉంటాడా? అక్కడ ఉండడు. బాబు నా వల్ల కాదయ్యా అంటున్నారండి. వీడి కోపం వచ్చేసిందండి. మూర్ఖుడండి వీడు. కోపం వచ్చేసి అంటాడు, రే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మార్నింగ్, నాకు కళ చెప్పాలి, కళా భావం చెప్పాలి, లేకపోతే రేపొద్దు ఈ రోజుకల్లా అంటే టటగా ఆర్డర్ రెడీ చేశాడు, సంతకం పెట్టేసి ఇచ్చేసాడు, అంతే, వెళ్ళిపోమన్నాడు. ఈ వార్త ఇప్పుడు తెలిసింది ఎవరికి? దానియేలుకి. ఇప్పుడు దానియేలు చేసిన పని ఏంటో తెలుసా? సవినంగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా కొద్ది సమయం ఇవ్వండి. ఏమివ్వాలి? కొద్దిగా సమయం ఇవ్వండి రాజా, నేను మీకు చెప్తాను. ఈ సమయము తీసుకుని దానియేలు అతని యొక్క స్నేహితులందరూ కలిసి ఒకే ఒక పని చేశారు. ఏం చేశారు చెప్పాలి? ఏం చేశారు? చదువు, ఒక వచనం చదువు చాలు మనకి. ఒక వచనం చదువు. అప్పుడు 17 వచ్చినప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోన తక్కిన జ్ఞానంతో కూడా నశింపకున్నట్లు కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందిన నిమిత్తము ఆయనను వేడుకొనని వారిని హెచ్చరించెను. అమ్మా ప్రార్థన చేశారమ్మా. అమ్మా ఏం చేశారు తల్లి? అమ్మా చెప్పాలి, ఏం చేశారమ్మా? ప్రార్థన చేశారు. ఎవరు నేర్పారు వాళ్ళకి?
ఈ నలుగురికి ఎవరు నేర్పారు ప్రార్థన? దేశమా, పరాయి దేశం? దేవుడు కలిగిన దేశం అసలే కాదు. మాంత్రికులతో నిండిన దేశం, వ్యభిచారులతో నిండిన దేశం, జ్యోతిష్కులతో నిండిన దేశం, మంత్రగాండ్రతో నిండిన దేశం, దేవుణ్ణి నమ్మరు, విగ్రహాలని పూజించే దేశం, విగ్రహాలను ప్రతిష్ఠించే దేశాన్ని వీళ్ళు ఏమంటున్నారంటే మా దేవుడు ఉన్నాడు, వాడికి ప్రార్థన చేస్తామన్నారు. ఆ రాత్రి ప్రార్థన చేసిన వెంటనే దానియేలుకి కల మర్మము దేవుడు తెలియజేశాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, ప్రార్థన ఫస్ట్ది పవిత్రత, రెండోది ప్రార్థన. ప్రార్థనకి అసాధ్యమైనది ఏది లేదు. సింహపు బోన్లో నుంచి దానియేలుని పైకి లేపింది చెప్పాలి ఏంటిది? ప్రార్థన. అది ఏ ప్రార్థన తెలుసా? విశ్వాస సహితమైన ప్రార్థన. ప్రార్థన ఎప్పుడు చేస్తావో తెలుసా? మామూలుగా చేసే నువ్వు ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళే ప్రార్థన చేస్తారు. అది నా మాటలుగా. హెబ్రీ రాసిన పత్రిక 11 అధ్యాయం, ఇంటికి చదవడం టైం అయిపోయింది. హెబ్రీ రాసిన పత్రిక 11 అధ్యాయం 33 వచనం. అక్కడ అంటాడు విశ్వాసము వలన. విశ్వాసం చదువు ఒకసారి, వాక్యం చదువు 11. వారు విశ్వాసము వలన రాజ్యాల్ని జయించారు, నీతి కార్యములు జరిగించారు, వాగ్దానాలు పొందిరి, సింహపు నోళ్లను దేనికదే స్తోత్రం చెప్దాం. అమ్మా దేని వల్లండి? ప్రార్థన. అయ్యా ఇక్కడ కూర్చున్నా నీకు నాకు దేవుడు హెచ్చరిస్తున్నాడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? దానియేలు ప్రార్థించాడు, షడ్రకు మేషకు అబేద్నెగోలు ప్రార్థన చేశారు, దానియేలు సింహబోన్లో ప్రార్థన చేశాడు. అంతేకాదు దానియేలు 70 సంవత్సరాలు ఆ చెరలో ఉన్న వాళ్ళందరి విడుదల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అది వాళ్ళ యొక్క నేచర్. తన స్వార్థం చూసుకోలేదండి దానియేలు. అయ్యో నేను మంచి ప్రధానిగా ఉన్నాను, నేను ఆ రాజ్యాధికారంగా ఉన్నాను, నాకేం పర్వాలేదు, నాకు అన్ని బాగున్నాయి అనుకోలేదు. అయ్యో నా వాళ్ళంతా కూడా బానిసలుగా ఉన్నారు, వాళ్ళంతా కూడా భయంకరమైన హీన స్థితిలో ఉన్నారు, ప్రభువా వీళ్ళందరినీ కూడా మీరు విడిపించమని అని చెప్పేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేస్తే మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందరు లేచి నిలబడదాం. ప్రభువా 2 మాటలు దేవుడు నీతో నాతో మాట్లాడాడు. ఒకటి పవిత్రత, అందరూ లేచి నిలబడదాం. రెండోది ప్రార్థన. ఈ 2 నీ దాంట్లో ఉన్నాయా? ఒకసారి చెక్ చేసుకో. 2 చేతులు జోడించు. ప్రభువా నన్ను పవిత్రులుగా చెయ్యి. అందరూ 2 చేతులు జోడించి, ప్రభువా నన్ను పవిత్రునిగా చెయ్యి, నా బిడ్డలను పవిత్రునిగా చెయ్యి, నా హృదయాన్ని పవిత్రపరచు. ఒక మాట చెప్పు దేవుని దగ్గర, నా హృదయాన్ని పవిత్రపరచు, నా చూపులను పవిత్రపరచు, నా నోటి మాటను పవిత్రపరచు, నా నడకను పవిత్రపరచు, నా ఆలోచన విధానాన్ని పవిత్రపరచు అని అందరూ ప్రార్థన చేయి. ప్రభా నేను ప్రార్థన చేయడం మరి నెగ్లెక్ట్ చేస్తున్నాను, నేను ప్రార్థనకి సమయం లేకపోతున్నాను. అందరూ అమ్మ ప్రార్థన చేసుకో. 2 చేతులు పైకెత్తి ఒకసారి ఒప్పుకుంటావా? ప్రభా నేను పాపిని, నన్ను క్షమించిన ఆయన, నన్ను పవిత్రునిగా చేయనైనా. ఒక మాట చెప్తే దేవుడు మన అతిక్రమలన్నింటినీ తన రక్తంలో పరిశుద్ధపరిచే దేవుడు. ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి, ప్రభా నేను పాపిని ఆయన, నేను అపవిత్రుడిని ఆయన, నా అతిక్రమంలో కడగండి నాయన, నా దోషాలు కడగండి నాయన, ఈ సోపుతో నన్ను కడగండి నాయన, నేను పాపిని ఆయన, నన్ను క్షమించు ప్రభా, నీ రాజ్యంలో చేర్చుకున్న ఆయన. 2వ మాట, ప్రభా నేను ఫలించలేకపోవడం కారణము ప్రార్థన లేకపోవడం ప్రభా, నాలో ఉన్న కష్టానికి కారణం ప్రార్థన లేకపోవడమే ప్రభా, నేను సింహాలని జయించలేకపోవడం గల కారణం ప్రార్థన లోపమే నాయన, నాలో ఈ కష్టము నాయన ప్రార్థన లోపమే నాయన. ప్రభా ప్రార్థించే మనస్సు, మోకాళ్ళలోనే మనస్సు నీకు దేవునికి ఇచ్చే సమయం ఇవ్వడానికి సహాయం చేయమని అందరూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎక్కువగా ప్రేక్షణ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. 2 మాటలు స్పష్టంగా మాతో మాట్లాడావు. ఒకటి పవిత్రత, రెండోది ప్రార్థన. ఈ 2 మా జీవితాల్లో కలిగి ఉంటే మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు, మా చదువులు ఆశీర్వదించే దేవుడవు, మా ఉద్యోగాలను ఆశీర్వదించే దేవుడవు, మా భవిష్యత్తులను స్థిరపరిచే దేవుడవు. అలనాడు మా దానియేలు షడ్రకు మేషకు అబేద్నెగోలకి ప్రభువా జ్ఞానాన్ని ఇచ్చావు,
పరారాజ్యంలో అధికారులుగా చేసావు, సంస్థానాధిపతులుగా చేసావు, ప్రధాన అధికారులుగా చేసావు. నాయన మా బిడ్డల్ని తయారు చేయవా, మా బిడ్డలను పవిత్రపరచవా, మా బిడ్డలు ప్రార్థన చేసుకునే భాగ్యము అనుగ్రహించమని నిత్యము ప్రార్థన చేసే యోగ్యత, సమయం మా కుటుంబాలందరికీ అనుగ్రహించమని ప్రభువుని యేసు నామమున వేడుకొంచున్న పరమ తండ్రి.